తుంగభద్ర డ్యాం 33 గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటకలోని మునిరాబాద్లో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 33 కొత్త గేట్లను అమర్చారు. కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.